ఉద్యమాన్ని మనమందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లాడి దగ్గర నుండి చనిపోయే వృద్ధుల వరకు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పటి వరకు నరమాంసానికి అలవాటు పడ్డటువంటి ఆంధ్రులు ఈ రోజు వరకు తెలంగాణను వదిలిపోవడానికి మనసొప్పడం లేదు. ఎన్నో రకాలుగా జిమ్మిక్కులు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేం సోదరులను కోరుతా ఉన్నాం, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అనుభవించింది చాలు. ఇప్పటికే విద్యా రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, ఉద్యోగ రంగంలో మేము వెనుకబడ్డాం. మమ్మల్ని పూర్తిగా వెనకడుగు వేయించారు. మరి రాష్ట్ర రాజధానిలో నడిబట్టులో ఉన్నటువంటి సెక్రటేరియట్ లో తెలంగాణ వారి యొక్క పర్సెంటేజ్ తీస్తే 19% మాత్రమే మనం ఉన్నాం. ఆ 19% కూడా ఏ రకమైన ఉద్యోగులో తెలుసా? మనం డ్రైవర్లు గాను మంచినీళ్ళు అందివ్వడానికో కింది స్థాయి ఉద్యోగులు తప్ప మరి పై స్థాయి ఉద్యోగాలు మొత్తం పూర్తిగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాయి. నిన్న మొన్న చూసాం ఢిల్లీలో ఏపీ భవన్ లో మరి అందులో 120 మంది ఉద్యోగులుంటే ఇద్దరు తెలంగాణ ప్రాంతం వాళ్ళు, మిగిలిన 118 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ విధంగా తెలంగాణ బిడ్డలను ఎన్నాళ్ళు దోచుకుంటారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో మనుగడ సాగించాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర ప్రభుత్వాలను మార్చడంలో ఎంత ప్రధానమైనటువంటి పాత్ర మనందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు రుచి చూశాయి కూడా. ఈ ప్రభుత్వాలు కూడా తిరిగి రుచి చూడక ముందే తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలి అని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఉపాధ్యాయులు తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని, అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని విజ్ఞానవంతులుగా తయారు చేస్తున్నది ఉపాధ్యాయ లోకమే. ఈ ఉపాధ్యాయుడే లేకపోతే ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థ మనుగడ సాగించలేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి అన్నింటికీ మూలమైనటువంటి ఉపాధ్యాయుడు ఈ రోజు రోడ్డెక్కాడు అంటే విధి లేనటువంటి పరిస్థితుల్లోనే రోడ్డెక్కాం. మేము ఇప్పటికీ ఓపికతో ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు 14F రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో. ఇంకా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడతా ఉంది. ఇది సరి అయినటువంటి విధానం కాదు. మీరు 14F కే ఇంత మీన మేషాలు లెక్కిస్తే తెలంగాణ రాష్ట్రం కొరకు మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మా అందరికీ అర్థమవుతా ఉంది. మీరు ఏం పరిపాలన చేసినా 2-3 సంవత్సరాల వరకే రాష్ట్రం ఇవ్వండి, భుజాల పైన పెట్టుకొని మిమ్మల్ని మోస్తాం. రాష్ట్రం ఇవ్వకపోతే కింద పడేసి మిమ్మల్ని మళ్ళీ తెరమరుగు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలను తారుమారు ఖచ్చితంగా చేస్తాం. మా సమస్యల కొరకు కాదు, పాఠశాలల మౌలిక వసతుల కొరకు, మా బీద విద్యార్థుల కొరకు మేము పోరాటం చేస్తూనే రాజకీయాల్లో కూడా ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ప్రముఖమైంది. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా, ఏ ప్రజా ప్రతినిధిని అడిగినా వాళ్ళందరికీ తెలుసు ఉపాధ్యాయులు ఏ విధంగా కీ రోల్ అవుతారు అనేటటువంటి విషయం. అది అంతా మీరు అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికే ఎంపీలు 3 రోజులైంది పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యి, కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ పట్టు వదలడం లేదు. ఇదే పట్టు బిగించి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేయండి. మీ వెనకాల మేముండి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం. పోటీగా మీకు ఎవరు నిలబడ్డా పోటీకే నిలబడనివ్వం అంటే మీరందరూ మళ్ళీ
యునానిమస్ గా గెలుస్తారు, భయపడాల్సిన పని లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అందరూ ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ మిత్రులను కోరుతా ఉన్నాను, అంతం కాదు ఇది ఆరంభం, కేవలం నిరాహార దీక్ష మాత్రమే ఇది. రాబోయే రోజుల్లో దశల వారి ఉద్యమాల్లో అన్ని జిల్లాల్లో బస్సు యాత్రల్లో టీటీజేఏసీ వస్తుంది. ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా సమ్మెకు సన్నద్ధం చేస్తుంది. తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఏదో ఒక రోజు తప్పకుండా సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమ్మెకు సన్నద్ధమై ఉండాలి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. మన ఆకలి కొరకు మనం తినడం కాదు, ఎదుటి వాడి తిండి లేని వాడి యొక్క ఆకలి కొరకు, వాడి కడుపు నింపడం కొరకు మనం అందరం ముందుండాలి అని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మరి మన మిత్రులు మన శిబిరాన్ని ఉద్దేశించి మనకు మద్దతు తెలియజేస్తూ మరి మొదటగా ప్రారంభ ఉపన్యాసాన్ని రత్నమాల గారు మరి ఈ తెలంగాణ ఆడపడుచు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను.